గవర్నర్ను కలవడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. అసలు గవర్నర్ వ్యవస్థపై వారికి నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను చాలా రకాలుగా కేసీఆర్ అవమానించారని చెప్పారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసింది బీఆర్ఎస్ సర్కార్ అన్నారు బీర్లా ఐలయ్య. కేసీఆర్ ఫిరాయింపులు చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడ పోయారని ప్రశ్నించారు. కేటీఆర్ గారు రాజ్భవన్ పై గవర్నర్ కలవడం నిజంగా కేటీఆర్కి ఏమన్నా సిగ్గు సెరుగు ఉండాలి. గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్కు గౌరవ మర్యాద అయినటువంటి కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుండా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా గవర్నర్ తను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యమేముంది? గత 10 సంవత్సరాలుగా కనీసం గవర్నర్కు గౌరవ మర్యాదలు ఇవ్వని మీరు ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం గౌరవ మర్యాదలు లేవు. ప్రోటోకాల్ల ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తామంటున్నారు. మరి గత 10 సంవత్సరాలుగా మీ అయ్య కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్లో పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్లో తీసుకుపోయి మంత్రులుగా చేసినప్పుడు మరి నీ తెలివి ఎక్కడ పోయింది? ఇలా పక్క పార్టీలలో వచ్చి స్వచ్ఛందంగా పార్టీలు చేరుతుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినంటున్నావు. మరి నీ సిగ్గు సరిపెట్టిపోయింది. ఇలా దొంగ మాటలు మాట్లాడి ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత ఏ రకంగా సొంపు లేకుండా ఇలా ఇంకా మేము అధికారం ఉన్నట్టుగా ఏ ముఖం పెట్టుకుని రాజ్భవన్ పై మాట్లాడుతున్నాం. కేటీఆర్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ లో డిపాజిట్ రాకుండా ఓడగొట్టిన సిగ్గు శరం లేకుండా ఇలా రాజ్భవన్ పై గవర్నర్ కలుసును.